హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కనుక మన వీడియోలోకి వచ్చేసి టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ 2025కి సంబంధించండి. సో ఈ యొక్క ఎగ్జామినేషన్కి ఎవరైతే రాయబోతున్నారో వీళ్ళందరికీ కూడా అడ్మిట్ కార్డ్ అనేది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో నేను లాస్ట్ వీడియోలో కంప్లీట్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మళ్ళీ కూడా నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయడం జరుగుతుంది, అన్న ఈ యొక్క అడ్మిట్ కార్డ్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి, యూజర్ ఐడి అది తప్పనేసి అంటుంది, పాస్వర్డ్ అనేది తప్పు అంటుంది, నెక్స్ట్ ఏం చేయాలి ప్రాసెస్. అలాగే అడ్మిట్ కార్డు కూడా డౌన్లోడ్ కావట్లేదు, ఎన్ని రోజుల ముందు డౌన్లోడ్ అయితేనే చాలామందిని అడగడం జరిగింది. సో ఇది అలాగే వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలి. సో ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఏమేమి డాక్యుమెంట్లు తీసుకువెళ్ళాలి, మెయిన్గా 2 డాక్యుమెంట్లు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. సో ఈ యొక్క 2 డాక్యుమెంట్లు ఏమిటి, అలాగే అడ్మిట్ కార్డు ఒకటి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ వీడియోలో నేను ఫుల్ డీటెయిల్గా మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నిస్తున్నానండి. సో మీరందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చి ఉంటారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అందుకు క్లిక్ చేయగానే ఆల్ ఆప్షన్ వస్తుంది, ఆల్ ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ముందుగా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈ విధంగా మీ యొక్క మొబైల్లో క్రోమ్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఓపెన్ చేయగానే సెర్చ్ చేయండి ssc.gov.in అని సెర్చ్ చేయండి. ssc.gov.in అని సెర్చ్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది, కనిపిస్తుంది కదా ఇక్కడ. సో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఫస్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పడుతుంది కదా, లాగిన్ ఆర్ రిజిస్టర్ అనేసి అయితే. సో ఈ యొక్క ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఫస్ట్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేయాలంటే ఫస్ట్ ఇది క్లిక్ చేయాలి, లాగిన్ అండ్ రిజిస్టర్ ఆప్షన్ ఉంది ఏదైతుందో అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీ యొక్క యూజర్ నేమ్ అయితే మీరు ఎవరైతే అప్లై చేశారు, జీడీకి అప్లై చేసే ముందు ఏదైతే రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుందో అది ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుందండి, ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ యొక్క పాస్వర్డ్, జీడీకి అప్లికేషన్ ఇచ్చే ముందు మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబరు ఒకటి పాస్వర్డ్ పెట్టుకోమని అయితే మనకు అడుగుతుంది. సో అప్పుడు ఏదైతే పాస్వర్డ్ పెట్టుకున్నారో అదే పాస్వర్డ్ మనకు ఇందులో మెన్షన్ చేయాలంటుందండి. ఇందులో 2 మెన్షన్ చేయాలి, ఒకటి ఇది అన్నమాట, ఒకటి రిజిస్ట్రేషన్ నెంబరు, అలాగే వచ్చేసి ఒకటి రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఒకటి. సో ఇది ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు క్యాప్చా అడుగుతుంది, పైన కనబడుతుంది కదా క్యాప్చా. సో ఆ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేను చూడండి మీకు వివరంగా చెప్తాను ఓపెన్ చేసి మరి. సో నేను ఒకసారి ఓపెన్ చేసిన కాబట్టి పాస్వర్డ్ సేవ్ నొక్కాను, కాబట్టి సేవ్ అయిపోయింది కాబట్టి ఆటోమేటిక్గా ఇది క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా అది ఎంటర్ అయిపోతుంది. సో క్యాప్చా ఎంటర్ చేయాలి. ఫస్ట్ అయితే క్యాప్చా చూడండి, DGMZ4. సో ఎంటర్ చేయగానే మీకు లాగిన్ అయితే ఆప్షన్ ఉంటుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. కొంచెం నెట్ స్లోగా నడుస్తుందండి ఇక్కడ. సో నెట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో 2 రోజుల కానీ నేను ట్రై చేస్తున్నాను, కాకపోతే నాకు టైం దొరుకుతలేదు, ప్లస్ ఒకటి నెట్ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. సో ఈరోజు కొంచెం బయటికి రావడం జరిగింది, అంటే మా ఏదైతే బ్యారెక్లు ఉంటున్నాయో దాని ముందు ఒక బ్రిడ్జి రావడం ఉంది, బ్రిడ్జి ముందుకు వచ్చి నేను వీడియో చేయడం జరుగుతుంది మీకోసం. సో ఇలాగ మనకు లాగిన్ అని క్లిక్ చేయగానే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా ఇక్కడ, మనకు క్లియర్గా నా పేరు కానీ ఇవన్నీ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనకు మీ యొక్క డీటెయిల్స్, ప్రతి ఒక్కరి డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటాయి చూడండి. సో ఇలా స్క్రోల్ చేయగానే ఈ యొక్క ఇక్కడ కనిపిస్తుంది కదా అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే మన యొక్క అడ్మిట్ కార్డు గురించి. సో ఈ యొక్క అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయాలి. ఫస్ట్ అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేయండి. సో అడ్మిషన్ సర్టిఫికేట్ మీద క్లిక్ చేసిన తర్వాత చెక్ స్టేటస్ ఆఫ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ మనకు మెన్షన్ చేయడం జరిగింది కదా. సో ఇక్కడ మీ యొక్క డీటెయిల్స్ అనేది నింపండి. ఇక్కడ మనకి ఏంటిది ఎగ్జామ్ మనకు వచ్చేసి కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ రైఫిల్మెన్ జీడీ ఇన్ అస్సాం రైఫిల్స్ అండ్ సిపాయి ఇన్ నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఆఫ్ ఎగ్జామినేషన్ వేసింది కదా. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేయగానే మీ యొక్క ఎగ్జామినేషన్ ఇయర్ కూడా అడుగుతుంది ఇక్కడ కింద. సో మన ఎగ్జామ్ వచ్చేసి ఇయర్ వచ్చేసి 2025 క్లిక్ చేయండి. చెక్ స్టేటస్ క్లిక్ చేయండి. అలాగే సో మనకు చెక్ స్టేటస్ చెక్ చేయగానే
మనకు ఈ విధంగా రావడం అయితే జరిగింది. సెంటర్ ఇక్కడ చూడండి నేమ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఫాదర్ నేమ్, రిజిస్ట్రేషన్ నెంబర్ అడిగాడు, నెంబర్ ఇచ్చాడు, రోల్ నెంబర్ ఇచ్చాడు, మనకు ఒక ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు. అంటే 4వ తారీఖు ఉందండి. సో 4వ తారీఖు అంటే ఇది యాక్చువల్గా 1వ తారీఖు ఓపెన్ అయింది అది అడ్మిట్ కార్డు. కాకపోతే నేనేంటంటే కొంచెం బిజీలో ఉండడం వల్ల చేయలేకపోయాను. సో ఈరోజు కొంచెం టైం దొరికింది సో వీడియో చేయడానికి, కాబట్టి ఈరోజు వీడియో చేశాను. సో ఈ షిఫ్ట్ వచ్చేసి మనకు షిఫ్ట్ వచ్చేసి 1వ నెంబర్ షిఫ్ట్ అండి. అలాగే ఎగ్జామ్ టైం వచ్చేసి 9 అండి. ఎగ్జామ్ సిటీ వచ్చేసి హైదరాబాద్ సిటీ అంటే వచ్చేసి మనకు మౌలాలిలో ఉంటుందండి. ఐఎన్ డిజిటల్ జోన్ అదే అనుకుంటా, ఒకసారి చెక్ చేసి తెలుస్తుంది. యాక్సెప్ట్ స్టేటస్ వచ్చేసి మనకు అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేసిన అయితే మనకు గ్రీన్ కలర్లో రావడం జరుగుతుంది. అప్లికేషన్ రిజెక్ట్ అయితే మాత్రం అప్లికేషన్ రిజెక్టెడ్ అని మనకు రెడ్ మార్క్లో వస్తుంది. ఒకసారి గమనించగలరు దీన్ని. సో ఇది అయిపోగానే మనకు ఈ చెక్ బాక్స్ ఏతుందో ఈ క్లిక్ చేయండి. బాక్స్ క్లిక్ చేసి మనకు డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అని కనిపిస్తుంది కదా కింద, ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అనేసి అయితే. సో ఈ డౌన్లోడ్ అడ్మిషన్ సర్టిఫికేట్ అంటే మన యొక్క అడ్మిట్ కార్డు. సో ఈ క్లిక్ చేయగానే మీ యొక్క అడ్మిట్ కార్డు ఇన్స్ట్రక్షన్స్ అయితే అడుగుతుంది కదా, ఇన్స్ట్రక్షన్స్ ఓకే ప్రొసీడ్ టు డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. ప్రొసీడ్ టు డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే మీ యొక్క ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా రావడం అడ్మిట్ కార్డు రావడం జరుగుతుందండి. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా సరే చెక్ చేసుకోండి. రోల్ నెంబర్ ఉంటుంది, అలాగే రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేస్తారు. పాస్వర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అండి, పెద్దగా ఏమీ లేదు, అది మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ గ్యాప్ లేకుండా రాశాడు అంతే. సో అది కొంచెం చూసుకోండి. లాంగ్వేజ్ మీ యొక్క లాంగ్వేజ్ కూడా చెక్ చేసుకోండి ఒకసారి. సో అలాగే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ, సబ్జెక్టు, స్క్రైబ్ ఆప్షన్ ఇవన్నీ కూడా సార్ మీ యొక్క అడ్రస్ కూడా అన్నీ చెక్ చేసుకోండి. సో మనకు ఎగ్జామ్ డేట్ వచ్చేసి కూడా మనకి ఇక్కడ క్లారిటీగా మెన్షన్ చేశాడు చూడండి ఒకసారి. చూడండి 4వ తారీఖు 2వ నెల 2025లో షిఫ్ట్ 1 అండి. ఇది షిఫ్ట్ 1 వచ్చేసి మనకు 9 గంటల నుండి 10 గంటల వరకు, అంటే ఒకటే గంట మాత్రమే అండి. సో 7:45 మనకు రిపోర్టింగ్ టైం అండి. 7:45 లోపు మనం అందులోకి వెళ్ళి ఉండాలి. సో 1 నిమిషం లేట్ అయినా కూడా మనకు లోపలికి మాత్రం ఎంటర్ చేయడు. ఇదొకటి మాత్రం మరీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. సరే రిపోర్టింగ్ టైం వచ్చేసి 7:45, అలాగే ఎంట్రీ క్లోజింగ్ టైం వచ్చేసి 8:30 అండి. సారీ నేను చూసుకోలేదు. 7:45కి ఎంట్రీ చేస్తారు, 8:30కి క్లోజ్ చేస్తారు. సో 8:30 క్లోజ్ చేస్తారు. మళ్ళీ ఒకసారి గమనించండి, చూసుకొని టైం. సో ఈ చాలామంది ఎగ్జామ్కి లేట్గా పోవడం వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడడం జరుగుతుంది. సో ఏం చేయాలంటే ముందుగా మీరు ఎవరైతే ఎగ్జామ్ సిటీ సెంటర్ ఏదైతే ఉందో, పల్లెటూరు నుంచి ఉంటారు కదా, విలేజ్ నుంచి, సో ముందుగా సిటీ యొక్క సెంటర్ ఏదైతే ఉందో ఆ సిటీకి వెళ్ళండి. ఫస్ట్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రం వెళ్ళండి, లేదంటే రూమ్ కానీ ఏదైనా తీసుకోండి. సో వెళ్ళిన తర్వాత మీరు మార్నింగ్ లేవగానే ప్రశాంతంగా వెళ్ళొచ్చు. సో మీరు ఇంటికాంచి వెళ్ళారనుకో టైంకి అందలేకపోతారు, ప్లస్ ఇబ్బంది అవుతుంది. జర్నీ పీరియడ్లో బాగా నర్వస్ అయిపోతారు. సో చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి ఏంటంటే సిటీలోకి ఫస్ట్ ఒక రోజు ముందు వెళ్ళండి. తెల్లారి ఎగ్జామ్ అనగా ముందు రోజు వెళ్ళండి. మరుసటి రోజు ఆరామ్స్గా లేచి నిమ్మలంగా మీ యొక్క రివిజన్ చేసుకుని అయితే వెళ్ళొచ్చు. కాబట్టి ఇది ఒకటి గమనించగలరు. అలాగే మనకి ఎగ్జామ్ అడ్రస్ వచ్చేసి అయితే మనకి సెంటర్ అడ్రస్ వచ్చేసి అయితే మనకి కింద మెన్షన్ చేశారు చూడండి. ఎగ్జామ్ వెన్యూ అనేసి వచ్చేసి ఇది వచ్చేసి 8822 కోడ్ అండి. ఐఎన్ డిజిటల్ జోను మనకు మౌలాలిలో రావడం అయితే జరిగింది, హైదరాబాద్లోని. సో ఇది అలాగే ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళే ముందు తీసుకోవాల్సిన డాక్యుమెంట్లు ఒకటి నోట్ చేసుకోండి, చెప్తుంటాను. ఫస్ట్ వచ్చేసి అడ్మిట్ కార్డ్ అండి. అడ్మిట్ కార్డు 3-4 పేజీలు ఉంటుంది, అవన్నీ తీసుకుపోవాల్సిన అవసరము లేదు. ఫస్ట్ పేజ్ అయితే ఎదుగుతుందో అది ఒక్కటి తీసుకెళ్తే చాలు. ఇదైతే ఫస్ట్ పేజ్ ఇది కనిపిస్తుంది కదా ఇందులో, ఈ యొక్క ఫస్ట్ పేజ్ ఒకటి తీసుకొని వెళ్తే సరిపోతుంది. అలాగే అడ్మిట్ కార్డు ఫస్ట్ పేజ్తో పాటుగా మన యొక్క ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్, ఐడి కార్డు, ఆధార్ కార్డే కానీ, ఓటర్ కార్డే కానీ, పాన్ కార్డే కానీ, లైసెన్సే కానీ, సో ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఈ వీటిలలో ఒకటి మాత్రం 100% ఉండాలండి. ఒకటి అడ్మిట్ కార్డు, ఒకటి ఆధార్ కార్డు, ఐడి కార్డు ఏదైనా ఒకటి, అలాగే వచ్చేసి మన యొక్క ఫోటో ఒకటి, ఏదైతే 3 మంత్స్ బ్యాక్ ఉంటుందో 3 మంత్స్ లోపు ఉంటుంది కదా ఫోటో ఒకటి, రీసెంట్గా దిగిన ఫోటో ఒకటి మాత్రం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎగ్జామ్కి ఎంటర్ అయిన తర్వాత మీ యొక్క పెన్ను ఇవన్నీ పేపర్ మొత్తం వాళ్ళే ఇస్తారండి, మనం ఏం పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఎగ్జామ్కి వెళ్ళే ముందు గమనించండి, టీ షర్ట్ నైట్ ప్యాంట్ మీద అంటే నార్మల్గా డ్రెస్లో వెళ్ళండి.
ఇంత చూలు ఇవన్నీ వేసుకొని పోతే మాత్రం ఇవన్నీ కూడా వాడు ఇప్పిస్తాడు. ఇప్పి బయటనే అంటే షూ వేసుకొని పోతే మాత్రం బయటనే ఇప్పిసి మనం కాళ్ళలో ఇట్లా పాదాలతో పోవాల్సి ఉంటుంది. కాబట్టి గమనించండి, నార్మల్గా వెళ్ళండి, నార్మల్ పీపుల్ లాగా వెళ్ళండి. జీన్ ప్యాంట్ ఇవన్నీ వేసుకుంటే మాత్రం వాడు డౌట్ వస్తే మాత్రం బాగా చెక్ చేస్తాడు. అదొకటి మెయిన్ పాయింట్. అలాగే ఇక్కడ మన యొక్క మదర్ నేమ్ అడుగుతుంది. ఇవన్నీ కూడా మీరు అక్కడికి పోయిన తర్వాత ఈ మదర్ నేమ్ ఒకటి మీరు ఇక్కడ రాయండి. ఇదైతే గ్యాప్ ఉంది కదా కనిపిస్తున్నది, ఈ గ్యాప్ మనం ఎగ్జామ్ సెంటర్ ఎంటర్ అయిన తర్వాత వాళ్ళ ముందు మనకు ఇదైతే రావడం జరుగుతుంది. పైన ఉన్నది ఏదైతే ఉందో కింద రాయాల్సి ఉంటుంది. అలాగే మన యొక్క సిగ్నేచర్ కూడా అడుగుతుందండి. ఇక్కడ క్యాండిడేట్ అనేసి చూడండి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఆఫ్ ది క్యాండిడేట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇది ఒకటి. అలాగే మన యొక్క క్యాండిడేట్ మన సిగ్నేచర్ ఒకటి, అలాగే లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, ఈ రెండు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మళ్ళీ గమనించండి, నేను చెప్పినవన్నీ ఒకసారి నోట్ చేసుకొని మీరు ఎగ్జామ్కి వెళ్ళగలరు అనేది నేను అనుకుంటున్నాను. సో అందరూ కూడా ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. మంచిగా రాయండి. 2025లో ఎటు చేసి నేను జాబ్ కొట్టాలి, ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ఎస్ఎస్సి జీడీలో 100% జాబ్ కొట్టాలని అయితే మాత్రం ఒక టార్గెట్ పెట్టుకోండి. టార్గెట్ మార్క్స్ వచ్చేసి అంటే మినిమం మనకు 100 మార్క్స్ అయితే పెట్టుకోండి. 100 మార్క్స్ అయితే పెట్టుకుంటేనే మీకు కమ్సే కమ్ తక్కువ మనకు 80+ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఈ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఇంకా 100% ఎక్కువ ఉంటుంది. అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ కంటే ఈ ఇయర్కి మినిమం 10 మార్కుల కంటే కట్ ఆఫ్ ఎక్కువనే ఉండబోతుందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఇది ఒకసారి గమనించండి. మీ యొక్క టార్గెట్ 100 మార్క్స్ ప్లస్ పెట్టుకోండి. సో ఆల్ ది బెస్ట్ అండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. అలాగే నేను వాట్సాప్ లింక్ ఇస్తాను, మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అందులో ప్రతి ఒక్క అప్డేట్ నేను మోడల్ పేపర్స్ పెడుతూనే ఉంటున్నాను. జనరల్ అవేర్నెస్కి సంబంధించి, జీకేకి సంబంధించి, డైలీ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ప్రతి ఒక్కటి కూడా నేను ఈ గ్రూప్లో డైలీ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అదొకసారి గమనించండి. ఒకసారి ఓపెన్ చేసి మీరే చూడండి ఏం నడుస్తుంది ఛానల్లో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్, జై భారత్.